హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా పులిహోర కోసం రైస్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా ఇప్పుడే వేసుకోవాలండి. తాలింపు వేసే ముందు ఇవన్నీ కలుపుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సాల్ట్ నిమ్మరసం వేసాం కదండి, బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, పల్లీలు. ఇప్పుడు ఇవన్నీ వేపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా వేసుకోవాలండి. తాలింపుని మాడనివ్వకుండా వేపుకుంటూ ఉండండి. ఇప్పుడు తాలింపు వేగింది కదండి, ఇప్పుడు చివరిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, సరిపోతుంది. తాలింపుని ఇప్పుడు నేను చూపించిన విధంగా వేపుకోవాలండి. ఇప్పుడు తాలింపుని రైస్లో వేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు తాలింపు బాగా కలపాలి. రైసు తాలింపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.